చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ మధ్య ఒక చిన్నదైనా కానీ చాలా పెద్ద సందేశం ఇచ్చేలాగా ఉంది. కాళ్ళు మొక్కితే ఎవరైనా వచ్చి నేను కూడా మొక్కుతాను, మీరు కాళ్ళు మొక్కద్దాను. చాలా మంచి పరిణామం అండి. ఆయన మొదటి నుంచి కూడా గెస్చర్లోనే తెలిసిపోతుంది, ప్రతి మనిషి యొక్క గెస్చర్లోనూ మనం చెప్పొచ్చు అండి. ఆయన కూడా అహంకారం దార్పం ఎన్ని ఇప్పుడు ఉన్న మనిషి కాదండి. ఎలా పిచ్చి ఆయన డెవలప్మెంట్ అనే రాజకీయం వదిలిపెట్టి డెవలప్మెంట్లోకి వెళ్తాడనేదే మనం డిఫర్ అవుతాం. కానీ ఆయన ఎప్పుడు కూడా అసాంఘికము లేకపోతే అహంకారం అది ఎప్పుడూ లేదు. ఒక వయసులో పెద్దవాళ్ళు వస్తే, మహిళలు వస్తే గబుక్కున గౌరవించటం, ఒక రైతు వచ్చినా పేదవాడు వచ్చినా గబుక్కున భుజమే చేయటం, ఇమీడియట్గా నీడీ పీపుల్ ఉంటే వాళ్ళకి ఏదైనా ఇమీడియట్గా రియాక్ట్ అవ్వటం. ఇంతవరకు భారతదేశ చరిత్రలో రాజకీయ పార్టీ ఆఫీసులో భోజనం పెడతాం అనేది ఏ పార్టీకి లేదు. అదొక తెలుగుదేశంలోనే ఉంది. అన్నం పెడతాం కార్యకర్తలు వెళ్ళినా ఎవరు వెళ్ళినా కూడా, అధికారం ఉన్నా లేకపోయినా అది ఒకటి మనం ఆలోచించాలండి. ఇవన్నీ మాట్లాడితే కులాలు ఎలా కొంతమంది నేలబారుగాళ్ళు మాట్లాడవచ్చు. కానీ భారతదేశ చరిత్రను మీరు అంతా అవగాహన చేసుకుంటే ఈవెన్ ఇన్ని వేల కోట్ల రూపాయలు బీజేపీ ఢిల్లీ ఆఫీసులో కూడా భోజనం బెటర్ వెళ్ళిన వాళ్ళకి. అటువంటిది ఆయనలో ఆ గొప్ప లక్షణం ఉంది. అది నేను ఇన్ని సంవత్సరాలుగా మనం చూసి వచ్చేదంటే రేవంత్ రెడ్డిలో కూడా ఆ గెచ్చర్లో ఇది ఉంది, గర్వం లేదు, సామాన్య మధ్యతరగతి రైతులాగానే ఉండడు, భాషలో కూడా అట్టాగే ఉంది. అంతవరకు ఉన్నంతకాలం బాగా ఉంటుంది, సేఫ్ గానే ఉంటుంది. రెండు ప్రభుత్వాలు సేఫ్ గానే వచ్చే ప్రమాదం ఏమి ఉండదని నేను గట్టిగా అనుకుంటాను. నా అంచనా సేఫ్గా ఉండాలని కోరుకుందాం. 100% ఉండాలి. ప్రజలు మంచి చేయాలి, తెలుగు జాతి తెలుగు వాళ్ళు అందరూ బాగుండాలి. భారతదేశంలో తెలుగు జాతి అనేది ముందు స్థాయిలో ముందు వరుసలో ప్రథమంగా ఉండి అన్ని రంగాల్లోనూ మన వాళ్ళు తెలుగు జాతి జెండా మళ్ళీ కులం తెలుగు భాష మాట్లాడే ప్రతి ఒక్కరు కూడా గర్వంగా ఈడు తెలుగాడు అన్నట్టు ఉమ్ములీర్చుకునేటట్టు ఆదర్శవంతంగా ఉండాలని మనం కోరుకోవాలి. ఈలోపు బోతలు పోతాయని కోరుకుందాం. పోవాలి, ఇమీడియట్గా పోవాలి. అది ప్రధానమైన ఇది అనమాట అండి. పోవాలి. ప్రతిపక్షం అనేది బలంగా ఉండాలి. ప్రతిపక్షాలు బలంగా ఉంటేనే ప్రజాస్వామ్యం బలంగా ఉండాలి. ప్రతిపక్షాలు అంటే నాట్ ద గైస్ ఆఫ్ ది యాంటీ సోషల్ ఎలిమెంట్స్. విపక్ష హోదా, అసాంఘిక శక్తులను ప్రతిపక్ష హోదా ముసుకేసుకుంటే అది ప్రతిపక్షం కాదు. ఉండేయండి, కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి, వాళ్ళు ఇంకా పాపం నిరంతరం ఫైట్ చేసే వాళ్ళు ఉన్నారు కదా. లేకపోతే ఇంకా కొన్ని తప్పులు చేస్తే జయప్రకాష్ నారాయణ గారు లాంటి లోక్సత్తా లాంటి వాళ్ళు బయటకు వస్తారు, రేపు వస్తున్నారు, ఇప్పుడిప్పుడే వస్తారు. మొన్న నారాయణ గారు కూడా కొంచెం గట్టిగానే మాట్లాడారు. ఉండాలి. చంద్రబాబు నాయుడు ఒక సందేశం ఇచ్చారు, 2029లో కూడా జగన్మోహన్ రెడ్డి రాడు అని నమ్మించగలగాలి మీరు, డెవలప్మెంట్ అన్నాడు. మంచి మాట కదండి. వాళ్ళు కమ్యూనిస్టుల పార్టీలు కూడా ఎప్పుడు ముల్కర్ లాగానే ఉంటారండి. వాళ్ళు ఏమి ఇది కాదు. ఒకసారి శృతి మించిన తప్పులు చేశారు, వాళ్ళు చేసిన తప్పులు ఉన్నాయి. అసాంఘిక శక్తులు కొమ్ము కాశారు వాళ్ళు కూడా, వాళ్ళ మనుగడ కోసం. అక్కడే మనం డిఫర్ అవుతాం. కమ్యూనిస్టులు అంటే అక్కడే వాళ్ళు నవ్వులు పాలయ్యారు. ప్రజాస్వామ్యం కాపాడే విషయంలో అసాంఘిక శక్తులు కొమ్ము కాయకూడదు కదా, వాళ్ళ మనుగడ కోసం. అవతరాలు ఎటువంటి శక్తులు అనేది వాళ్ళు అంచనా వేసుకోవాలి కదా. మార్క్స్ ఏం చెప్పాడు, కార్ల్ మార్క్స్ చెప్పిన థియరీ ప్రకారం నువ్వు ఇది చేయటం కోసం అసాంఘిక లంపెన్ గ్యాంగులను భుజాన్ని వేసుకుంటే అట్ట ప్రపంచ ఏ కమ్యూనిజం సిద్ధాంతం చెప్పలా. లంపెన్ గ్యాంగులు ఎప్పుడు ఒక శక్తిగానే ఉంటాయి. ఆ శక్తులకు ప్రాణం పోసారు వీళ్ళు కమ్యూనిస్టులు. అక్కడే వాళ్ళు మనుగడ కోల్పోయారు. సో సెంట్రల్ గవర్నమెంట్ పడిపోబోతుంది త్వరలోనే, ఒక 5-6 నెలల్లో అనేది ఒకటి బాగా అనిపిస్తుంది 2-3 రోజుల నుంచి. అంత ఉండదు కానండి. బట్ మొదటి నుంచి నేను చెబుతున్నాను, ఇంతకుముందు కూడా మీ ఇంటర్వ్యూలో చెప్పాను, మోడీ గారి రాజకీయ నిష్క్రమణ మాత్రం చాలా అవమానకరంగా జరుగుతుందని నేను గట్టిగా అనుకుంటాను. ఉత్తరప్రదేశ్ స్టార్ట్ అయినట్టు ఆయన నిష్క్రమణ అనేది చాలా అవమానకరంగా, ఆయన ఎంతైతే విర్రవీగాడో అంతకంటే డౌన్ ఇది రివర్స్ సైడ్లో ఆయన నిష్క్రమణ జరుగుతుంది. ఆయన గౌరవంగా జరగదు. తప్పనిసరి పరిస్థితులు ఆయన చేసుకున్న తప్పులు అవన్నీ కూడా. కానీ అట్లాంటి అనుమానం వచ్చేనా? ఇప్పుడు ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం గా కేసు మౌర్య అనే ఎవరు ఉన్నారు, ఆయన్ని నడ్డా ప్లేస్ లో జాతీయ అధ్యక్షుడు ఏమీ అవదండి. ఆయన ఇప్పుడు మోడీ నడ్డా గారు వచ్చినా లేకపోతే మౌర్య వచ్చినా ఇంకొకళ్ళు వచ్చినా బీజేపీని కాపాడేది ఎవరు లేరండి. వాళ్ళు స్వయంకృతం చేసుకున్నారు, గత 10 ఏళ్ళలో చేసుకున్న తప్పులు, ప్రజా వ్యతిరేక తప్పులు. అంటే సిద్ధాంతపరంగా వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ లో పర్ఫార్మెన్స్ బాగలేనందువల్లే ఈ పరిస్థితి వచ్చింది అని. అసలు యోగి ఆదిత్యనాథ్ పెర్ఫార్మెన్స్ అంటే మీ పెర్ఫార్మెన్స్ మరి అయోధ్యలో మరి ఓడిపోవాల్సిన అవసరం వచ్చింది, వారణాసిలో నువ్వు ట్రైన్లోకి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. మరి నువ్వు ఇచ్చిన భారతరత్న అవార్డు ఇచ్చిన చరణ్ సింగ్ గారికి ఇచ్చిన భారతరత్న సడన్గా ఎందుకు ఇచ్చావు? జాట్ లోడ్ల కోసం ఇచ్చావు, మరి ఎందుకు వేయలేదు?
దాంట్లో ఆయన ప్రమేయం లేదుగా, యోగి ఆదిత్యనాథ్ గారి ప్రమేయం లేదుగా. యోగి ఆదిత్యనాథ్ గారిని తగ్గించాలని, ఆయన వాల్యూ తగ్గించాలని, డిమినిట్ చేయాలని కదా వీళ్ళు చేసిన కుట్రలు అవన్నీ కూడాను. అంతర్గతంగా రకరకాల లుకలుకలు ఉన్నాయి దాంట్లో. మనం అవన్నీ దూరం, అక్కడి నుంచి ఇక్కడ దూరం కాబట్టి మనం విశ్లేషించాలి. అక్కడ ఏంటంటే బీజేపీ అధ్యక్షుడు యూపీ సమ్ చౌదరి, ఈ మౌర్యకి ఇద్దరికి క్లాష్ ఉంది. బజార్ని పడతాయండి పడ్డాయి 2 రోజుల నుంచి అదే న్యూస్. వాళ్ళిద్దరూ రాకపోవచ్చు, ఇంక వేరే ఎవరన్నా పెడతారేమో కానీ. ఇప్పుడు ఈయన సే కూడా తగ్గుతుంది, మోడీ గారి సే కూడా తగ్గుతుంది బీజేపీలో. ఇక ఆయన శాసించినట్టు జరగకపోవచ్చు. ఈయన బాబు గ్రాఫ్ పెరుగుతున్నట్టు, బాబు గ్రాఫ్ పెరిగేది ఏముండదు. అక్కడ డిస్టర్బెన్స్ అయ్యకుండా ఇక్కడ ఆయన నిమిత్త మాత్రుడుగానే ఉన్నాడు, అట్లాగే ఇది చేస్తాడు తప్పించే మొత్తం నేనేనైనా ఆయన ఎప్పుడు చేయడండి. నిజంగా చూసినా కూడా ఆయన పూర్తిగా నేను పొరుగు పోయట్లేదుగా. ఓన్లీ టెక్నికల్ గా మద్దతు ఇచ్చారు కానీ ఈయనకి తెలుసు ఆ లిమిట్స్ ఏంటి. ఈయనకి తెలుసు చంద్రబాబు గారికి, నా లిమిట్, నా రోల్ చాలా లిమిట్, అది దాటానంటే నేను పొరుగు కొట్టుకుంటాను, రాష్ట్రం నష్టపోతుంది. మొత్తం నేను ఊహల్లోకి వెళ్ళినా తప్పే. నా లిమిటేషన్స్ ఏంటో నాకు తెలుసు అనేది ఆయన పూర్తిగా తెలుసు. ఆయన ఒకటి ముందుకెళ్ళడం, ఒకటి అసలు మామూలుగానే ఆయన చాలా డిప్లొమాటిక్గా ఒళ్ళంతా ఆమోదం రాసుకుని డిప్లొమాటిక్ ఉంటాడు. ఒళ్ళంతా ఆమోదం రాసుకుని ముందు ఉండే రకం. ఇటువంటిదంటే ఇంకా చాలా ఇదిగా ఉంటాడు. కానీ వాళ్ళకైతే అనుమానం ఉంటుంది, ఈయన డిప్లొమాటిక్ ఉన్నా వాళ్ళకి ఎప్పుడు ఉంది అనుమానం. అసలు ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళకి సిఎస్ గారు చంద్రబాబు అనే పేరు ఎత్తితేనే వాళ్ళకి వెన్నులో వణుకు. వాడు భారతదేశ రాజకీయ చిత్రపటం మీద వాళ్ళు ఎవరికి భయపడరు కానీ చంద్రబాబు అనే వ్యక్తికి మాత్రం భయపడతారు. అది ఈయన కూడా అంత భయపడేటట్టు ఈయన కాదు, లేదు మనకెందుకు, నేను రాష్ట్రానికే కన్ఫైన్ అయ్యాను తప్పించి నాకు అవసరం లేదు. ఆయనకి 75 ఏళ్ళు. ఇవాళ ఆయన వెళ్ళి గతంలో లాగా 20 ఏళ్ళ నాటిలాగా ఢిల్లీ రాజకీయాలు చేసే పరిస్థితి లేదు. ఢిల్లీ రాజకీయాలు హిందీ వాళ్ళు తప్పించి ఇతరులు రాజకీయాలు చేయటం అనేది అసంభవం. సౌత్ ఇండియన్స్ వాళ్ళు రానివ్వరు, అది మనకి చారిత్రకంగా రుజువు అయ్యేది. 5-6 నెలల నుంచి ఉంచరు. అసలు ఆ డిస్క్రిమినేషన్ ఢిల్లీలో మనకు క్లియర్గా, మీరు ఢిల్లీలో చేసినప్పుడు కూడా తెలుసు. హిందీ భాష తప్పించి వేరే భాష వచ్చేవాళ్ళు ఎవరిని కూడా అక్కడ పివి నరసింహారావు గారు ఒక్కళ్ళే అనివార్య పరిస్థితుల్లో అక్కడ ఉన్న రాజకీయ పరిణామాల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయన కూడా సామాజిక పరిస్థితుల్లో ఆయనకున్న కొన్ని అక్కడ గ్రూపుల్ని దగ్గర పెట్టుకున్న మూలాన ఆయన సర్వైవ్ అవ్వగలిగారు ఆయనకున్న సామాజిక కోణంలో. ఢిల్లీలో రెంట్కి ఎవరు కొన్ని ప్రాంతాల్లో సౌత్ ఇండియన్స్ ఎవరు ఇప్పుడు దేవగౌడ్ గారు 2 రోజులు ఉంచారు. అట్లాగే సామాజికం అక్కడ బ్రాహ్మణాధిపత్యం ఎక్కువ మాట్లాడుకోగలిగింది. అంతే, అది బ్రాహ్మణాధిపత్యం ఉత్తర భారతదేశం రాజకీయాల్లో కూడా బ్రాహ్మణాధిపత్యం తెలియకుండా ఉండడం బ్యూరోక్రసీలో. పివి నరసింహారావు గారు ఉండడానికి బ్రాహ్మణాధిపత్యం అనేది బ్రాహ్మణ కోణంలోనే ఆయన సర్వైవ్ అవ్వగలిగారు. ప్రతిమావులు ఇంకా వేరే బ్రాహ్మణులు సౌత్ ఇండియా నుంచి వెళ్తారంటే వెళ్ళినా కూడా కొంతవరకే కానీ ప్రధానమంత్రి అయ్యే అవకాశం వాళ్ళు ఇవ్వలేరు. ప్లస్ హిందీ అనర్గళంగా రావాలి. హిందీ సౌత్ ఇండియా వాళ్ళకి ఎవరికి హిందీ రాదు, ఈయనకి అసలు రాదు, అసలు రాదు. ఇవన్నీ మన లోపాలు. కాబట్టి ఈయన కూడా ఎన్ని తెలుసుకుని ఢిల్లీలో చక్రం తిప్పడం ఏదో నైతికంగా ఉండి రాష్ట్రంగా అభివృద్ధి, రాష్ట్రానికి ఏదైనా నిధులు తెచ్చుకునే పరిస్థితి వరకు కన్ఫైన్ అవుతారు. కానీ ఆయన ఊహాజనితంగా నేనే ఉండాలని చెప్పేసి అలరాడవడి చేసేది ఆయన ఉండదు. సో ఆయన చేయకపోయినా అక్కడ జరిగే పని జరుగుతున్నట్టు కనపడుతుంది. జరుగుతుంది, వాళ్ళ అంతర్గతంగా దాన్ని ఎవరు ఆపలేరు. వాళ్ళు జరిగేది వాళ్ళకి, ఎందుకంటే 10 ఏళ్లలో సహజంగా వచ్చే వ్యతిరేకత వస్తుందండి. అందుకే ఈ నిరంకుశంగా చేసిన బీజేపీలో ఈయన ద్వారా బాధితులైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. పెద్ద పెద్ద తలకాయలు అందరూ కూడా వీళ్ళిద్దరి ద్వారా అవమానానికి లోనైనాడు చాలా మంది ఉన్నారు. ఆఫ్టర్ ఆల్ ప్రతి మనిషి కూడా ఇగో అనేది ఉంటుంది. పొలిటికల్ తెరమరుగయ్యారు చాలా మంది, అయ్యారు కదా. అద్వానీ గారిని ఎక్కడున్నారో తెలియకుండా చేశారు కదా. వాళ్ళందరికీ ఉంటుంది కదా కక్ష. మనిషిలో అవకాశం వచ్చినప్పుడు అన్ని నెగిటివ్ ఫోర్స్లు ఏకమవుతాయి సహజంగా. అట్లాగే ఇప్పుడు అవకాశం వచ్చినప్పుడు శత్రువు మిత్రుడు, ప్రకృతి దాని పని దాన్ని చేస్తుంది. తప్పదు, ఇప్పటికైనా తప్పదు. ప్రకృతి చాలా గొప్పది. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.